ప్రభు యేసుక్రీస్తు నామములో కూడి చేరి వచ్చిన మీ అందరికీ కూడా మా ప్రత్యేకమైన ప్రేమవందనాలు. బాగున్నారా? దేవునికి స్తోత్రం. దేవుని స్తోత్రం పెట్టారా? మరి ఈ సమయంలో ఈనాటి వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోదాం. ఈనాటి వాక్య ధ్యానం కొరకే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మరి కీర్తనల గ్రంథం 29వ కీర్తన 11వ వచనాన్ని చదువుకుందాం. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆశీర్వదించబడాలి అని ఎంతమంది కోరుకుంటున్నారు? మీరు కోరుకుంటారా? దేవుని చేత ఆశీర్వదించబడాలని ఎంతమంది కోరుకుంటున్నారండి? మీరందరూ కోరుకున్నారా? దేవునికి స్తోత్రం. ఆయన ఆశీర్వదించే ఆశీర్వాదాల్లో ఒక ఆశీర్వాదం ఏంటంటే సమాధానము. హల్లెలూయా. ఇక్కడ ఏమన్నాడండి? యెహోవా తన ప్రజలకు సమాధానము కలగజేసి వారిని ఆశీర్వదిస్తాడు. అంటే దేవుడు ఎప్పటి నుంచి ఈ ఆగస్టు మాసం నుంచి ఈ జూలై మాసం వరకు, ఈ ఆగస్టు మాసంలో కూడా ఉన్నటువంటి ఈ 3 రోజులు కూడా గడిచిపోయాం కదా. ఈ 4వ రోజులో ప్రవేశించాం కదా. ప్రభు వారి మొదటి పునరుత్థాన దినమున ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇక్కడ నుంచి నేను మిమ్మలను సమాధానముతో నింపి ఆశీర్వదించబోతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది మేము అడిగాం, ఏమ్మా ఎలా ఉన్నారన్నాం అనుకోండమ్మా, బాగున్నాం అంటారు. కానీ బాగా పరిచయం అయిన తర్వాత ఎలా ఉన్నారంటే అప్పుడు ఏమని చెప్తారండి? సమాధానం లేదండి, నా భర్తకి నాకు సమాధానం లేదండి, నా భార్యకి నాకు సమాధానం లేదండి, నా పిల్లలకి నాకు సమాధానం లేదండి అని చెప్పే మాట వస్తుంది. అయితే ప్రభువారు ఈ ఆగస్టు మాసంలో ప్రభువారు మనతో చెప్తున్న మాట ఏంటంటే, ఇది మొదలుకొని, ఎప్పటి నుంచి అండి? ఇది మొదలుకొని, ఈ క్షణం మొదలుకొని నేను మిమ్ములను సమాధానముతో ఆశీర్వదించబోతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరికీ తెలిసిన విషయం. ఒకసారి ఆ వాక్యాన్ని చదవండి. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 23వ వచనం. దేవునికి స్తోత్రం. దేవుడైన యేసయ్య గిద్యోనుతో చెబుతున్న మాట ఏంటండి? నీకు సమాధానము, భయపడకుము అంటున్నాడు. ఎందుకని ఆ విషయం దేవుడు నేరుగా గిద్యోనుతో చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందంటే, ఫిలిస్తీయులు ఇశ్రాయేలు అందరినీ కూడా నాశనం చేశారు. కొంతమంది ఉన్నారు, ఇప్పుడు వాళ్ళ కోసం వెంటాడుతున్నారు. కనపడితే ఏవైనా చేసే అవకాశం ఉంది. కనుక మిగిలిన ఇశ్రాయేలు జనాంగం అందరూ కూడా ఫిలిస్తీయులతో యుద్ధం చేయడానికి భయపడుతున్నారు. బిక్కుమంటూ ప్రాణాలు అరచేతులు పెట్టుకుని బతుకుతూ ఉన్నారు. ఇక గిద్యోను అయితే ఏమంటున్నాడు తెలుసా? గానుగ చాటున గోధుమలు తొలగొట్టుకుంటున్నాడు. వాళ్ళకి కనపడకుండా. కనపడితే ఏమైనా చేస్తారేమో, తీసుకెళ్ళిపోయి బానిసగా మార్చేసుకుంటారేమో అనే ఒక భయంతో భయంగా బ్రతుకుతూ ఉన్నాడు. ఎలా బ్రతుకుతున్నాడండి? భయంగా బ్రతుకుతూ ఉంటే ప్రభువు వారు వచ్చి చెబుతున్న మాట ఏంటంటే, నీకు సమాధానం, నువ్వు భయపడద్దు, నీకు సమాధానం. ఎందుకని నీకు సమాధానం అని చెప్పారంటే, హృదయం అంతా కలవరం, అనెమ్మది, ప్రశాంతత లేని వాతావరణమే కదండి అలుముకుంది అక్కడ. ఇప్పుడు ప్రశాంతంగా ఉంటే, చక్కగా ఉంటే, పరిస్థితులన్నీ చక్కగా ఉంటే హృదయం అలజడి ఉండదు. చక్కగా నెమ్మదిగా ఉంటాం, సంతోషంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం, సమాధానంగా ఉంటాం. ఇప్పుడు ఆనందం, సంతోషం, నెమ్మది ఉందంటే సమాధానంగా ఉన్నట్టే కదా. ఇప్పుడు మొట్టమొదటిగా వచ్చి గిద్యోను నీకు సమాధానము, నువ్వు భయపడకు, నువ్వు చావు అని చెప్తున్నాడు. అంటే దీని అర్థం ఏంటి? ఆయన ఉన్నటువంటి పరిస్థితులను బట్టి నెమ్మది లేని పరిస్థితి, హృదయంలో కలవరము, ఆందోళన, భయంతో నిండి ఉన్నప్పుడు దేవుడు వచ్చి ఇస్తున్న ఆశీర్వాదం, పలుకుతున్న ఆశీర్వాదం ఏంటయ్యా అంటే, నీకు సమాధానం, మీకు సమాధానము కలుగునుగాక. దేవునికి స్తోత్రం. అలాగే ఇంకొక మనిషి ఉన్నారు,
ఒకళ్ళు కాదు, చాలామంది ఉన్నారు. ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయము. యోహాను సువార్త 20వ అధ్యాయము 21వ వచనం. అప్పుడు యేసు మరలా, నీకు సమాధానము కలుగును గాక. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పాను. చాలండి. ఈవెన్ దేవుని బిడ్డ మరలా శిష్యులతో ప్రభువు వారు ఏమని చెప్తున్నారండి? మీకు సమాధానము, మీకు సమాధానం. ఇప్పుడు వీళ్ళే పరిస్థితిలో ఉన్నారు తెలుసా? యేసు ప్రభు వారు 20వ అధ్యాయం అంటే ఏంటండి? యేసు ప్రభు వారిని చంపేశారు, సమాధి చేశారు. 20వ అధ్యాయం మొదట్లో ఆయన లేచారు, అవునా? ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి? యేసయ్య మనతో లేడు, బోధకుడు మనతో లేడు. ఆయనతో మనతో ఉన్నప్పుడు పర్వాలేదు, కానీ ఇప్పుడు మనతో లేడు కాబట్టి మనల్ని ఏమి చేస్తారో, ఇప్పుడు మనల్ని బ్రతకనిస్తారా, చంపేస్తారా? మన పరిస్థితి ఏంటి? మనం బయటికి కనబడితే మనల్ని ఏ విధంగా వాళ్ళు ట్రీట్ చేస్తారు, అసలు ఉండనిస్తారా, చంపేస్తారా అనే భయంతో బిక్కుమంటూ ఒక గదిలో ఉండిపోయారండి. ఇప్పుడు ఆ గదిలోనికి ప్రభువారు వచ్చి ఏమని చెప్తున్నారు? భయపడకండి, మీకు సమాధానము. నీవు కూడా, వింటున్నటువంటి మీరు కూడా ఏ భయంతో ఉన్నారో, ఏ దిగులుతో ఉన్నారో, ఏ వేదంతో ఉన్నారో, ఏ కలతతో ఉన్నారో, ఏ గలిబిలితో ఉన్నారో, ఏ నెమ్మది లేకుండా మీరు జీవిస్తూ ఉన్నారో, ఏ నెమ్మది లేకుండా మీరు జీవిస్తూ ఉన్నారో, దేవుడు మీతో చెబుతున్న మాట ఏంటంటే, మీకు సమాధానము, దేవుడు మీకు సమాధానము కలుగునుగాక అని చెబుతూ ఉన్నాడు. ఇది మొదలుకొని దేవుడు మీ జీవితంలో, మీ కుటుంబాల్లో సమాధానమును కలగజేయునుగాక. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డ, మీరు గమనిస్తున్నారా? ఖచ్చితంగా భయాందోళనలో ఇక బ్రతుకుతామో లేదో, అరే పలానా వాళ్ళు కనిపిస్తే నా పరిస్థితి ఏంటి, నన్ను ఏమంటారు? కొంతమంది అప్పులతో ఉన్నవాళ్ళు ఉంటారు. అప్పిచ్చిన వాళ్ళు కనబడితే నన్ను ఏమంటారో, నలుగురిలో నిలదీస్తారో అనే భయం బిక్కుమంటూ గలిబిలి, హృదయంలో నెమ్మది లేని పరిస్థితిలో ఉంటూ ఉంటారు. కొంతమంది వెంటనే మొహం మీద అనేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది మొహమాటం కొద్ది పోనీలే అనేవాళ్ళు ఉంటారు. కనుక వాళ్ళు ఎదురైతే ఏంటి పరిస్థితి అనే విధంగా ఉంటారు కదా. అలాంటి వాళ్ళతో ప్రభు చెబుతున్న మాట, మీకు సమాధానము కలుగునుగాక. దేవునికి స్తోత్రం. అయితే సమాధానము కలగకుండా, ఏం కలగకుండా అండి? సమాధానము కలగకుండా చేసే శత్రువులు కొంతమంది ఉన్నారు. సమాధానం కలగకుండా చేసే శత్రువులు వాళ్ళేంటి? ఏ విషయాలు మనల్ని సమాధానం లేకుండా అసమాధాన గలిబిలతో నింపుతాయి అనే విషయాన్ని కనుక మనం చూస్తే మనకి చాలామందికి తెలుసు. కొన్ని విషయాలు ఇప్పటికే చెప్పేశాం. ఆర్థిక ఇబ్బందులు అనేవి అసమాధానాన్ని కలగజేస్తాయని చెప్పుకున్నాం, అవునా కదా? ఇప్పుడు ఇంకొక 3 విషయాలు మనం చెప్పుకుని ముందుకెళ్దాం. వాటిల్లో మొదటిగా లూకాసు వార్త 7వ అధ్యాయము 50వ వచనం. ఏ విషయాలు మనలో కానీ మన కుటుంబంలో కానీ ఉంటే సమాధానము, నెమ్మది లేకుండా ఉంటాము. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ స్త్రీ ఎవరండి? పాపాత్మురాలైన స్త్రీ. ఎవరండి ఈ స్త్రీ? చెప్పాలి ఎవరండి? ఇప్పుడు ఆ స్త్రీతో ప్రభువారు అంటున్న మాట ఏంటండి? నీ విశ్వాసము నిన్ను రక్షించింది, సమాధానము గలదానవై వెళ్ళు. ఇప్పుడు ఈ పాపాత్మురాలైన స్త్రీ వచ్చి ఆయన పాదాలు పట్టుకుని కడిగింది, ప్రార్థించుకుంది, ప్రాధేయపడింది, కన్నీళ్లతోనే ప్రార్థించింది. పైకి ఒక్క మాట చెప్పలేదు, కానీ కన్నీళ్లతోనే ప్రార్థించింది. ప్రభువు ఆమె హృదయాంతరంగాన్ని చూశాడు, కన్నీటి భాషను చూశాడు. ఆయనకి తెలియని భాష ఉంటుందండి. కన్నీటి భాష ఆయనకి అర్థమైంది. వెంటనే ఆయన ఏమన్నాడండి? నీ విశ్వాసం నిన్ను రక్షించింది. ఎందుకన్నాడు ఆ మాట? ఇప్పుడు ఆమెకి సమాధానం లేదు. కారణం, ఆమె పాపంతో పట్టబడింది. అంటే పాపం అనేది మనలో కానీ మన కుటుంబంలో కానీ ఉంటే సమాధానం ఉండదు. ఒక కారణం చెప్తుంది. అందరికీ ఇదే కారణం ఉంటుందని నేను అంటున్నా. సమాధానం లేకుండా ఉండే
పరిస్థితుల్లో ఒక పరిస్థితి పాపం అనేది మనలో కానీ మన కుటుంబంలో కానీ ఉంటే ఖచ్చితంగా సమాధానం అనేది ఉండదు. ఇప్పుడు ఆమెలో పాపం ఉన్నది కాబట్టి అక్కడ రాయబడిన మాట పాపాత్మురాలైన స్త్రీ. ఆమె పేరు రాయిలా, ఆమెకు పేరు ఉంది, ఆమెకు ఊరుంది, కానీ ఆ విషయాలు అక్కడ ప్రస్తావించకుండా ఆ సందర్భంలో పాపాత్మురాలైన స్త్రీ అని రాయబడింది. అంటే దాని అర్థం ఏంటి? పాపము ఉన్నప్పుడు సమాధానం ఉండదు. ఎప్పుడైతే ఇక విశ్వాసంతో వచ్చింది, ఏమని విశ్వాసం తెలుసా? యేసు ప్రభు వారు మన ఊరికి వచ్చారు, మన ప్రాంతానికి వచ్చారు, మన వీధిలోకి వచ్చారు కనుక ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఎవ్వరేమనుకున్నా పర్వాలా, నన్ను ఎవ్వరు ఎలాగ మాట్లాడుకున్నా పర్వాలా, ఇప్పుడు దాకా నన్ను మాట్లాడుకున్న మాటల్లో ఇది పెద్ద విషయం ఏముంది అని డిసైడ్ అయిపోయి నేను వెళ్ళి యేసయ్య పాదాలు పట్టుకుని పశ్చాత్తాపంతో కన్నీటితో ఆయన పాదాలు కడుగుతా. ఆయన ఏం చేస్తాడు ఇక ఆయన ఇష్టం, క్షమిస్తాడు అని నేను అనుకుంటున్నా అని వెళ్ళింది. అందుకే ప్రభువారు ఏమన్నారండి? నీ విశ్వాసమే నిన్ను రక్షించింది. ఏ నమ్మకంతో వచ్చి ప్రభు పాదాలు పట్టుకుందో, ఏ విశ్వాసంతో వచ్చి కన్నీరు కార్చిందో ప్రభువారు అంటున్నారు, నీ విశ్వాసమే నిన్ను రక్షించింది, సమాధానము గలదానమై వెళ్ళు. అంటే సమాధానం లేకుండా చేసే విషయం ఏంటంటే, ఒకటి పాపము, దోషం. అంటే తెలిసి చేసినా తెలియక చేసినా, ఎలా చేసినా కూడా ఏంటంటే పాపమే. సమాధానం నెమ్మది ఉండదు. ఇప్పుడు అవ్వ ఆదాము పండు తినొద్దు అని ప్రభు చెప్పారా లేదండి? నేరుగా వాళ్ళకే చెప్పాడా లేదా? డైరెక్ట్గా చెప్పాడా లేకపోతే ఇంకేమైనా దూతను పంపించాడా? డైరెక్ట్గా చెప్పాడు. ఇప్పుడు ఆ విషయం, ఆ పండు తింటే తప్పు అన్న విషయం వాళ్ళకి తెలుసా తెలియదా? తెలిసి చేశారా లేదా? ఇప్పుడు చేస్తే ప్రభు వారు పోన్లే అని వదిలేసాడా, శిక్షించాడా? అది నేను చెప్పేది. ఇప్పుడు ఈ తెలిసి చేసిన ఆ తప్పుకి, పాపానికి, దోషానికి శిక్షించిన ఆ సందర్భానికి మధ్యలో జరిగిన విషయం ఏంటి? ఎప్పుడైతే దేవుడు వద్దన్న పండు తిన్నారో వీళ్ళలో ఏమైపోయింది? ఒక కలవరం స్టార్ట్ అయింది. ఎందుకని? వీళ్ళ మహిమ దేహం కోల్పోయారు, మహిమ వస్త్రాలు కోల్పోయారు. ఇక అంతా కూడా తెలిసిపోతుంది. శరీరానుసారమైనటువంటి నేత్రాలు కలిగిపోయారు. ఇప్పుడు ఇలా చూస్తే దేవుడు మనల్ని ఏమంటాడు? తినొద్దు అన్నాడు, తినేసాం అనే భయం ఉందా లేదా? ఇప్పుడు అంతకుముందు యేసుప్రభు ఎప్పుడు వస్తారా, చల్లపూట అయ్యేసరికి, సాయంత్రం అయ్యేసరికి యేసుప్రభు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉండేవాడు. ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఈరోజు పరిస్థితి ఏంటి? రాకుండా ఉంటే బాగుండు, వస్తే ఏమంటాడో, ఏం శిక్షిస్తాడో, చచ్చిపోతారని చెప్పాడు, చంపేస్తాడేమో అనే కలవరంతో, భయంతో, నెమ్మదితో, అసమాధానంతో వెళ్ళి చెడు చాటు దాక్కున్నారు లేదా? ఇప్పుడు పాపము చేయుట ద్వారా మాత్రమే అసమాధానం కలిగిందా లేదా? నెమ్మది వచ్చిందా లేదా? గలిబిలి వచ్చిందా లేదా? దోషము అంటే తెలిసి చేసేది, తెలియక పొరపాటు చేసేది పాపం. ఆజ్ఞ అతిక్రమమే పాపం అన్నాడు. చేసిన పాపాన్ని మొదటిసారి చేస్తే పాపం, దాన్ని పదే చేస్తే దోషం. పాపం చేసినా, దోషం చేసినా, తెలిసి చేసినా, తెలియక చేసినా ఖచ్చితంగా సమాధానం కోల్పోయే అవకాశం ఉంటుంది. కనుక మనలో కానీ, మన కుటుంబంలో కానీ పాపం ఉన్నదేమో జాగ్రత్తగా చూసుకోవాలి. ఆకాన్ మనందరికీ తెలుసు కదా. ఆకాన్ ఏం చేశాడండి? దేవుడు వద్దు అన్న సొమ్మును తెచ్చుకున్నాడు, ఒక పై వస్త్రాన్ని తెచ్చుకున్నాడు, షీనార్ వస్త్రాన్ని తెచ్చుకున్నాడు. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం ఉంటుంది. షీనార్ వస్త్రం తెచ్చుకున్నాడు, కొంచెం వెండి తెచ్చుకున్నాడు, కొంచెం బంగారం తెచ్చుకుని పెట్టుకున్నాడు, గోడారంలో పెట్టుకున్నాడు. ఎవరికి తెలియదు అనుకున్నాడు. దేవుడు చూశాడు. వేరే హాయి పట్టణం మీదకి వెళ్ళారు, ఓడిపోయారు, వచ్చారు, పరిగెత్తుకుని వచ్చారు. ఆ విషయం తెలుసుకుని వెంటనే యెహోషువ ఏం చేశాడు? గోడారం దగ్గరికి వెళ్ళి మోకాళ్ళు వేసి ఉపవాసం ఉండి ప్రార్థన మొదలుపెట్టాడు. ప్రభువారు ఏమన్నారు? పోన్లే, నా బిడ్డ యెహోషువకి ఆ విషయం తెలియదు, నాకు తెలుసు కదా, ప్రార్థన చేస్తున్నాను. కార్యం చేశాడా? యెహోషువ, ఇక్కడ మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నావేంటి? నీ పాలెంలో పాపం ముందు అని తీసేయి అన్నాడా లేదా? సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, గలిబిలి. పాపం మనలో ఉన్నా, మన కుటుంబంలో ఉన్నా, పాపము ఇశ్రాయేలీల్లో ఒకడిలో ఉన్నా, పాలెంలో ఎవరిలో ఉన్నా సమాధానం ఉండదు, గలిబిలే.
నెమ్మది లేని జీవితం అయిపోతుంది. కనుక పాపము మనలో కానీ మన కుటుంబంలో కానీ ఉందో లేదో మనం ఏం చేసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. చూసుకుంటే దాన్ని ఏం చేయాలి, ఖచ్చితంగా దాన్ని విడిచిపెట్టాలి. ఎలా విడిచిపెట్టాలి? ప్రభు పాదాలు పట్టుకుని పశ్చాత్తాపంతో ప్రార్థిస్తే మరలా ఆయన కోల్పోయిన సమాధానాన్ని తిరిగి ఇస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెండో విషయం చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయము, మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనం. 34. దేవునికి స్తోత్రం. ఇప్పుడేమన్నాడండి? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, సమాధానము గలదానివై వెళ్ళు. రోగానికి సమాధానానికి సంబంధం ఏంటంటే, ఇప్పుడు రోగం వల్లేగా నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అంటే రోగం నుంచి స్వస్థతగా. ఇప్పుడు స్వస్థత వలన కలిగింది ఏంటండి? అసమాధానం. క్షమించాలి, రోగం వలన కలిగింది ఏంటండి? అసమాధానం. కుటుంబంలో ఒక రోగంతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారనుకోండి, ఆ కుటుంబంలో నెమ్మది ఉంటుందా? ఎందుకంటే వాళ్ళు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు. ఒక సంతోషం ఉండదు, ఆనందం ఉండదు, సరిగ్గా తినలేము, సరిగ్గా ఉండలేము, సరిగ్గా పడుకోలేము, ఏమండి నిద్రపోలేము, సమాధానం కోల్పోతాంగా. ఇప్పుడు ఆ రక్తస్రావం గల రోగం, స్త్రీ రక్తస్రావం అనేది ఆగకపోతే వెంటనే ఎక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా, ఎక్కడికి వెళ్ళకుండా వెలివేయబడిందా? లేదండి. ఆ ముందు లేఖనాలు చదువుకుంటే ఉంటుంది. మొత్తం అన్నీ కూడా ఏం చేసిందండి? డాక్టర్లు తిరగని డాక్టర్ లేరు. చాలామంది ఏం చెప్తారండి? వెళ్ళని హాస్పిటల్ లేదండి, తిరగని చోటు లేదండి, అన్ని ప్రయత్నాలు అయిపోయాయండి. డబ్బులు కూడా చాలా ఖర్చు చేసామండి, కానీ ఏం ప్రయోజనం లేదు. చివరికి ఎవరిని ఆశ్రయించాం? యేసయ్యను ఆశ్రయించాం. దేవుడు గొప్ప కార్యం చేశాడు అనే సాక్ష్యాలు చాలా వినే ఉంటాం, అవునా కదండి? ఇక్కడ జరిగింది కూడా అదే. ఆమె అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళిందంట, అనేక ధనాన్ని ఖర్చు చేసిందంట, అయినా కూడా ఎక్కడ ఒక స్వస్థత దొరకలా. అయితే ఒకానొక దినమున యేసయ్య ఆ మార్గంలో వెళుతున్నాడని తెలిసి, ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఎవరేమనుకున్నా పర్వాలేదని చెప్పి దొంగచాటుగా వెళ్ళి విశ్వాసంతో ఆయన చెంగు ముడితే చాలు, నా స్వస్థత పడిపోతా, నా రోగం కుదిరిపోద్ది, బాగైపోతా అని వెళ్ళి అలాగెవ్వరికి తెలియకుండా చెంగు ముట్టింది. వెంటనే ఆయన ఏమన్నాడంటే, నీ కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, సమాధానం గలదానివై వెళ్ళాను. అంటే సమాధానం లేకుండా చేసే మరొక పరిస్థితి ఏంటండి? రోగం. ఆ రోగం నుంచి మరలా స్వస్థత పొందాలంటే ఏం జరగాలి? వైద్యుల్ని సంప్రదించాలి. వైద్యుల్ని సంప్రదించినా పని అవ్వకపోతే ఏం చేయాలి? ప్రభువుని ఆశ్రయించాలి. దేవునికి స్తోత్రం. కొంతమంది ఉంటారు, ఎంత రోగం వచ్చినా నేను మాత్రం మందు వేసుకోనండి, ఎంత రోగం వచ్చినా నేను మాత్రం హాస్పిటల్కి వెళ్ళనండి, దేవుడే నన్ను స్వస్థపరుస్తాడు అని మొండిగా ఉండిపోతారు. ఇప్పుడు వాళ్ళని మనం తప్పు పట్టే అంత గొప్పవడం కాదు, ఎవరి విశ్వాసం వాళ్ళది. ఇప్పుడు ఆవిడ ఏమన్నారు? ప్రభు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. అంత గొప్ప విశ్వాసం ఉంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా స్వస్థపరచబడతారు. అలాగని మనం దాన్ని ఎంకరేజ్ చేయకూడదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దు. ఇప్పుడు వైద్యుల్ని ఏర్పాటు చేసింది ఎవరు? అవునా కదా? లూకా సువార్త రాసింది ఎవరు? డాక్టర్ గారు. లోకాయన డాక్టర్, ఆయన అపోస్తుల కార్యాలు కూడా రాశాడు. మొండిగా పిచ్చతనంగా పిచ్చభక్తి చేయకూడదు. అలాగని ఒక గొప్ప విశ్వాసంలో ఉండి నా దేవుడు నన్ను స్వస్థపడతాడు, స్వస్థపరచకపోయినా పర్వాలేదు అనే విశ్వాసంతో ఉండిపోతే వాళ్ళని మనం తప్పు పట్టే అవకాశం లేదు, తప్పు పట్టకూడదు. మనకి ఎందుకంటే ఎవరి విశ్వాసం వాడదు. దేవునికి స్తోత్రం. నేను చెప్పేది ఏంటంటే, సమాధానం లేకపోవడానికి మరొక కారణం రోగము. దేవునికి స్తోత్రం. మూడో విషయం చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమీ పత్రిక 8వ అధ్యాయం 5-6 వచనాలు. శరీర విషయముల మీద మనసు ఉంచుదురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంచుదురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు శరీరానుసారమైన మనసు, ఆత్మానుసారమైన మనసు అని రెండు విషయాలు చెప్పుకుంటూ వస్తూ, శరీరానుసారమైన మనస్సేమో మరణం అని చెప్పాడు, ఆత్మానుసారమైన మనసు ఏమన్నాడండి? జీవము సమాధానము అన్నాడు. ఇప్పుడు ఆత్మానుసారమైన మనసు జీవము సమాధానం అయితే దానికి ఆపోజిట్ వ్యతిరేక పదం చెప్పండి.
శరీరానుసారమైన మనస్సులో జీవము ఉండదు, సమాధానము ఉండదు. అంతేగా దాని అర్థం. అంటే అసమాధానాన్ని కలిగించే మరొక విషయం ఏంటి? శరీరానుసారమైన మనస్సు. ఈ శరీరానుసారమైన మనస్సు దేన్ని కోరుకుంటుంది? ఎంతసేపు శరీరానికి తిండి, నిద్ర, సుఖం, శరీర సౌందర్యం, ఏమండి, శరీర కోరికలు, శరీర ఆశలు, ఈ లోక సంబంధమైన విషయాలు, వీటినే ఆశిస్తుంది ఎంతసేపు. ఇదే మనసు అండి శరీరానుసారమైన మనస్సు. ఆత్మానుసారమైన మనసు వేటి మీద పెడుతుంది దృష్టి? ఇది శాశ్వతం కాదు, ఎప్పటికైనా పోతాం, అది శాశ్వతం అని పైనున్న వాటి మీద దృష్టి పెడుతుంది. అందుకే అది నిత్య జీవాన్ని మనకిస్తుంది, సమాధానాన్ని కూడా మనకి కలుగజేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక శరీరానుసారమైన మనసు కలిగి ఉంటామో, ఆత్మానుసారమైన మనసు కలిగి ఉంటామో మన చేతుల్లో ఉంది. శరీరానుసారమైన మనసు కలిగి ఉంటే ఖచ్చితంగా మనకి ఏం కలుగుతుంది? అసమాధానం కలుగుతుంది, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. ఎందుకని నెమ్మది ఉండదు చెప్పనా? శరీరానుసారమైన మనసు ఏమని కోరుకుంటుందని చెప్పాను? శరీరాందం, శరీర ఆకర్షణలు, శరీర విషయాలు, లోక విషయాలు కోరుకుంటున్నాను కదా. ఉదాహరణకి కొన్ని మాటలు చెప్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఏంటంటే, ఉదాహరణకి శరీరానుసారమైన మనసు ఉంది. ఎదిరింటోళ్ళు ఒక పెద్ద టీవీ తెచ్చుకున్నారు, మనకంత స్తోమత లేదు, కానీ అసలు ఇస్తే బాగుంది, వాళ్ళు కొనేసుకున్నారు, మనం కొనుక్కోవాలి. మనం ఎప్పుడు కొనుక్కుంటామో మనకి ఏంటి, మన పరిస్థితి ఏంటి, ఎంత దారుణంగా ఉంది అని సమాధానంగా ఉంటారంటే బాబోయ్ గలిబిలి, ఏమండి, నెమ్మది లేని పరిస్థితి. అదే మా ఆయన కూడా బాగా ఉద్యోగం చేస్తుంటే, ఇక పదాలు కొన్ని వాడుతూ ఉంటారు, ఇక మనం వాడొద్దు. అదే మా నాన్న కూడా బాగా మంచి ఉద్యోగం చేస్తుంటే మేము కూడా కొనుక్కునేవాళ్ళం అని గలిబిలైపోతూ ఉంటారు. ఇప్పుడు దేనికోసం? వీళ్ళకి సమాధానం ఉందా? కొంతమంది నీట్గా తయారయ్యి లోకానుసారులు, నేను క్రైస్తవ కోసం లోకానుసారమైన వాడు, పోనీ వాళ్ళ గురించి మనకి ఎందుకు లేండి. క్రైస్తవుల నామకార్థ భక్తి చాలామంది ఉన్నారు గుంపు. ఆ నామకార్థులు ఎలా తయారవుతారండి? ఫంక్షన్ అంటే ఎలా తయారవుతారండి? అసలు మామూలుగా తయారవుతారా? వాళ్ళని మించి తయారవుతారు. ఇంక వీళ్ళకే వాళ్ళే మమ్మల్ని మించిపోయారే అన్నట్టు తయారవుతారు. ఉన్నారా లేదండి? కొంతమంది కోసం చెప్తున్నా. ఇప్పుడు నీట్గా కనపడటం, ఉన్నటిలో శుభ్రంగా కనపడటం తప్పేమీ కాదు, కానీ ఓవర్గా కనపడటం. ఇప్పుడు వాళ్ళని చూసాం, వీళ్ళు శరీరానుసారమైన మనసు కలిగినట్టు, అందుకే వీళ్ళు బాగా తయారయ్యారు, మనకెందుకు అది అని అనుకున్నాం అనుకోండి, మనం ఏ మనసు కలిగి ఉన్నట్టు? ఆత్మానుసారమైన మనసు కలిగి ఉన్నట్టు. అలా కాకుండా ఆవిడ చీర చూడు, ఆవిడ ఆభరణాలు చూడు, ఆవిడ తయారైన విధానం చూడు, ఆవిడ హెయిర్ స్టైల్ చూడు, ఆవిడ అది చూడు, ఆవిడ ఇది చూడు. ఎందుకు? ఇప్పుడు ఇన్ని నువ్వు మనసులో పెట్టుకుంటే నీకు ఇంకా సమాధానం ఎక్కడ ఉంటుంది? నీకు నెమ్మది ఎక్కడ ఉంటుంది? అలా నేను ఎప్పుడు తయారవుతాను, అలా నేను కూడా తయారైతే బాగుండు, అలా నేను కూడా వీధిలోకి వెళ్తే బాగుండు, అందరూ నన్ను చూస్తే బాగుండు. ఇదే వేదన, చింత 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 చింత. సమాధానం ఎక్కడ ఉంటుంది? సమాధానం ఉండాలంటే ఆత్మానుసారమైన మనసు ఉండాలి. శరీరానుసారమైన మనసు ఎప్పుడు కూడా ఏం కోరుకుంటుంది? వాళ్ళని వీళ్ళని చూసి ఈ లోక సంబంధమైన విషయాలే కోరుకుంటుంది. పోనీ ఇప్పుడు ఆవిడ మంచి బట్టలు వేసుకుంది, కట్టుకుంది, పెట్టుకుంది, ఏవో తగిలించుకుంది, అన్నీ చేసుకుంది, ఎంతకాలం ఉంటుంది? ఒకవేళ ఆమె పుట్టుక్కుమంది అనుకో, ఆ తయారైన ఆవిడ పుట్టుక్కుమంది, ఒకటన్నా పెడతారండి? మహా అయితే ఎక్కువ చీరలు ఉంటే ఒక చీర వేస్తారు పెట్లు, అంతే కదండి. అసలు వేసి రక్తం వేసి ఒంటి మీద అసలు ఏది ఉండే పిల్లలు మొత్తం వాళ్ళు చేస్తారు, పొడుస్తారు లేదండి? అవసరం మరి? మీరు చెప్పండి. శరీరానుసారమైన మనసు కలిగి ఉంటే ఖచ్చితంగా మనం అసమాధానం, నెమ్మది, చింత ఎక్కువైపోతూ ఉంటుందండి. వాళ్ళు అలా ఉన్నారు, మనకు లేదు, వాళ్ళు అంత గొప్పగా ఉన్నారు, మనకు లేదు, వాళ్ళు కొనుక్కున్నారు మనకంటే ముందు, మనమే కొనుక్కోవాలి, మనం కొనలేకపోయాం. ఇలాంటి చింత చాలామందిని వేధిస్తూ ఉంటుంది, చాలామందిని వేధిస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి ఇచ్చాడంటే దేవా నీకు స్తోత్రం, మా సమయం వచ్చినప్పుడు మాకు ఇస్తాం, ఇవ్వకపోయినా ఏమి ఇచ్చినా నీకు స్తోత్రాలే, ఏమి ఇవ్వకపోయినా నీకు వందనాలే. పాట మాత్రం బాగా పాడతారు. ఏమి ఇచ్చినా నీకు స్తోత్రాలే,
ఏమి ఇవ్వకపోయినా వందనాలే. యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, నీవు లేక క్షణమైన నేనుండలేనయ్యా. పాట పాడమంటే భలే పాడతారు. మరి వాళ్ళకి ఇచ్చాడు నాకు ఇవ్వలేదు అని, లేదా వాళ్ళు కొనుక్కున్నారు నేను కొనుక్కోలేదు అని నువ్వు గలిబిలైపోయి చింత పెట్టుకుని మనసంతా దిగులు పెట్టుకుని పదే పదే దానికోసం తలుసుకుంటున్నావంటే ఆ పాట పాడటం ఏమైనా అర్థం ఉందా? ఏమైనా అర్థం ఉందా? మళ్ళీ యేసయ్యా యేసయ్యా నేను ఉండలేనయ్యా, నువ్వు లేక క్షణమైన. నీ దగ్గర ఎక్కడ ఉన్నాడు? అసలు సమాధానం లేదు. ఆయన సమాధానములకు కర్త, సమాధానకర్తకు అధిపతి ఆయన కదా పేర్లు. ఆయన ఎక్కడ ఉంటాడు? ఇంకా నీలో మొత్తం హృదయంలో అంతా చింతే దిగులే, నీ దగ్గర ఇంకెందుకు ఉంటాడు ఆయన? నువ్వు మనకి హబక్కూకు గ్రంథంలో ఆఖరి అధ్యాయంలో ఏమంటాడండి? శాలలో పశువులు ఉన్నా లేకపోయినా, పంట బాగా పండినా పండకపోయినా, గొర్రెలు ఉన్నా లేకపోయినా, మేకలు ఉన్నా లేకపోయినా, ఏది ఉన్నా లేకపోయినా ఏసు రక్తం వేసేయమంటాడు. ఏమి ఉన్నా లేకున్నా అన్న పాటలో చక్కగా రాశారు. ఆ పదాలన్నీ పెట్టారు, రాశారు. ఏమున్నా లేకపోయినా ఎలా ఉండాలండి? సంతోషంగా ఉంటే ఖచ్చితంగా నీకు, ఆనందంగా ఉంటే నీకు సమాధానం, నెమ్మదిగా ఉంటే నీకు సమాధానం. అంతేగాని ఓ చింత చింత చింత, వాళ్ళు కొన్నారు మనం కొనలేదు, వాళ్ళకన్నా మనం గ్రాండ్గా ఉండాలి, వాళ్ళకన్నా మనమే ఎక్కువగా ఉండాలి, వాళ్ళని మించి మనం ఉండాలి, అసలు మనం చూసి వాళ్ళు నేర్చుకోవాలి, వాళ్ళని చూసి మనం కొంటాం ఏంటి అనే విషయాలు చాలామందిలో ఉంటాయి. అది చాలా తప్పు. అలాంటిది శరీరానుసారమైన మనస్సు. ఆ మనసు కలిగి ఉంటే ఖచ్చితంగా మనకి ఏముండదండి? సమాధానం ఉండదు. 3 విషయాలు చెప్పుకున్నాం. ఏంటది? 1 పాపము కానీ దోషము కానీ ఉంటే, 2 రోగం, 3 శరీరానుసారమైన మనస్సు. ఇక మిగతా విషయాలు మనకు తెలుసు. శ్రమలు, బాధలు, కష్టాలు, నిందలు, అవమానాలు, అప్పులు ఇవన్నీ ఉన్నా కూడా ఉండవు. 3 విషయాలు చెప్పుకున్నాం, చాలు. దేవునికి స్తోత్రం. సమాధానం ఎన్ని రకాలుగా ఉంటుంది? సమాధానం మామూలుగా 4 రకాలుగా ఉంటుంది. 1 స్థిరమైన సమాధానం ఉంటుంది. ఏ సమాధానం అండి? స్థిరమైన సమాధానం. అంటే ఇక ఎప్పటికీ ఎల్లప్పుడూ ఉండే సమాధానాన్ని స్థిరమైన సమాధానం అంటారు. కొంతమందికి కొన్ని విషయాల్లో సమాధానం ఇలా వస్తుంది, మరలా వెంటనే వాళ్ళు సమాధానాన్ని కోల్పోతారు. మరలా ఏదో ఒక విషయం జ్ఞాపకం వచ్చి, ఏదో ఒక విషయాన్ని చూసి కానీ తలుచుకుని కానీ మరలా సమాధానాన్ని వాళ్ళు కోల్పోతుంటారు. వాళ్ళకి స్థిరమైన సమాధానం లేదు, ఉండదు. 2వది సమృద్ధి సమాధానం. సమృద్ధి సమాధానం అంటే కొంతమందికి డబ్బులు ఎక్కువ ఉంటాయి, ఏమంటే కొంతమందికి పేరు ఎక్కువ ఉంటుంది, కొంతమందికి భక్తి ఎక్కువ ఉంటుంది, అవునా కదండి? ఇలాగా కొంతమందికి సమాధానం ఎక్కువ ఉంటుంది. వాళ్ళ హృదయం ఎక్కువగా గలిబిలేవదు, సమృద్ధిగా ఉంటుంది సమాధానం వాళ్ళలో. దాన్ని సమృద్ధి సమాధానం అంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే 3వ విషయాన్ని మనం చూస్తే క్షేమ సమాధానం. ఏ సమాధానం అండి? క్షేమం. అంటే ఎప్పుడు క్షేమంగా, నెమ్మదిగా, సుఖంగా, సంతోషంగా ఉండేది క్షేమ సమాధానం. 4వది కృపా సమాధానం. ఈ 4 రకాల సమాధానాలు ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఇకపోతే మన కుటుంబం ఆశీర్వదించబడాలంటే ఇంకొన్ని రకాల సమాధానాలు మనకు కావాలి. అవేంటో చూద్దాం ఒకసారి. 1 సమూయేలు గ్రంథము 1 రాజుల గ్రంథము 1 రాజులు 2:33. రాజుల 1 గ్రంథము 2వ అధ్యాయము 33వ వాక్యం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దావీదు కంట సమాధానం ఎలా ఉంటుందో తెలుసా? దావీదుకి, అతని సంతతికి, అతని కుటుంబీకులకు, అతని సింహాసనమునకు ఎల్లప్పుడూ సమాధానం అంటాడు. ఎల్లప్పుడూ సమాధానం. దావీదుకి సమాధానం, దావీదు సంతతికి సమాధానం, దావీదు యొక్క కుటుంబీకులకు సమాధానం, తన సింహాసనానికి కూడా సమాధానం ఉంది. అసలు దావీదు సంతతి కుటుంబము అంటే ఒక పెద్ద వంశమనేగా, పెద్ద జనమనేగా. నేను అంటాను, మొదటి నుంచి దావీదు పెద్ద జనం కలిగిన వాడా?
మొదటిగా దావీదు ఎవరండి? ఒంటరి. మొట్టమొదటిగా దావీదు ఎవరండి? ఒంటరి. తర్వాత ఎంతమంది వచ్చారు? 400 మంది వచ్చారు. తర్వాత ఎంతమంది వచ్చారండి? 400 మంది వచ్చారు. తర్వాత ఎంతమంది వచ్చారు? మళ్ళీ 600 అయ్యారు. అదేనా? ఒకసారి ఆ వాక్యం చదవండి. మొదటి సమూయేలు గ్రంథము 22:2. మొదటి సమూయేలు 22:2. మరియు ఇబ్బంది గల వారందరూను, అప్పులు చేసుకొనిన వారందరూను, అసమాధానముగా నుండు వారందరూను అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి మాయెను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చి ఉండిరి. తరువాత దావీదు అక్కడి నుండి బయలుదేరి మోయాబులోని మిస్సేకు వచ్చి, దేవుడు నాకు ఏమి చేయనది నేను తెలుసుకొను వరకు నా తల్లిదండ్రులు వచ్చి నీ యొద్ద నుండనిమ్మని. చాలు. ఇప్పుడు ఎంతమంది అయ్యారండి? మొదట ఎవరండి? మొదట ఒక్కడేగా. తర్వాత ఎంతమంది అండి? 400 మంది వచ్చారు. తర్వాత అది 600 మంది అయ్యారు. తర్వాత మహాసైన్యం అయ్యారు దావీదు. ఇప్పుడు నేను అంటాను, మీరు కూడా మొదటి ఒంటరి. మీరు కూడా ఎవరండి? మొదట. ఇప్పుడు మేము కూడా మొదట ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరండి? ఒంటరిగా. మనకు కూడా దీన్ని అప్లై చేసుకోవాలి. మొదట నేను ఒంటరి, తర్వాత కొద్దిమంది జనం, తర్వాత 1000 మంది, తర్వాత మహాసైన్యం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు ఇటు రీతిగా మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. అలాంటి సమాధానంతో మనల్ని ప్రభు నింపునుగాక. మీలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, బలహీనమైన వాడు బలమైన జనమగును అన్నాడు. ఆ వాగ్దానం మన పట్ల దేవుడు నెరవేర్చబోతూ ఉన్నారు. మన పరిచర్యల పట్ల దేవుడు కార్యం చేయబోతున్నారు. ఇప్పుడు నేను చెప్తాను, అది మనకు బాగా కనెక్ట్ అయిపోతుంది. ఏంటి చెప్పనా? దావీదు దగ్గరికి మొట్టమొదటిగా వచ్చిన వాళ్ళు ఎవరు? చదివినాను. 2వ వచనం మళ్ళీ చదువు. ఒక్క నిమిషం. ఎవరండి? ఎవరు వచ్చారండి? ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు. ఏమండి మీకు ఇబ్బందులు ఉన్నాయా లేవా? ఎన్ని ఉన్నాయి? అది 2వ చదువునా. హల్లెలూయా. ఎవరు వచ్చారండి? అప్పులు చేసుకున్న వాళ్ళు వచ్చారు. 3 అది చూసారా? ఈ 3 రకాల వాళ్ళు వచ్చారు. ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు వచ్చారు దావీదు దగ్గరికి, అప్పుల్లో ఉన్న వాళ్ళు వచ్చారు దావీదు దగ్గరికి, అసమాధానముతో ఉన్న వాళ్ళు వచ్చారు దావీదు దగ్గరికి. నాకే లేదు మెడకు డోల్లాగా మీరేంట్రా బాబు అన్నాడా అండి? దేవుడు ఖచ్చితంగా మనల్ని గొప్ప చేస్తాడు. మన దుఃఖ దినములు సమాప్తమవుతాయి. నేడు ఒంటరి, ఇప్పుడు కొద్ది, తర్వాత 1000, తర్వాత బలమైన జనం. కాబట్టి ఎప్పుడు దిగులు పడకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఇబ్బందిలో ఉన్నవాళ్ళు, అప్పుల్లో ఉన్నవాళ్ళు, అసమాధానంతో ఉన్నవాళ్ళు వస్తే, మరి మీరెందుకుగా నాకు ఆయన ఏమన్నాడు తెలుసా? అది నేనే తిక్కడం లేదు, నాకే ఎక్కడుంటానో బతుకుతానో లేదో నాకు తెలియదు, మీరు నన్ను ఎందుకు వెంబడిస్తున్నారంటే వాళ్ళు ఏమంటారంటే, పర్వాలేదు నీతోనే ఉంటాం, సచ్చినప్పుడు నీతోనే ఉంటాం అంటే, సరే ఓకే అన్నాడు. కానీ ఆ రోజు నుంచి వాళ్ళకి లోట్లు ఏం జరగల. ఫస్ట్లో కొంచెం ఇబ్బంది ఉన్నా తర్వాత అది సమృద్ధిగా మారింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రేపొద్దున మన పరిస్థితి కూడా అలా మారబోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయనకి రాజ్యం రాకముందు చేరారు ఎవరాళ్ళు? ఇబ్బందుల్లో, అప్పుల్లో, అసమాధానంతో ఉన్నవాళ్ళు. మనకి సంఘం ప్రత్యేకంగా పెట్టక మునుపు వచ్చారు. దావీదు కాలనాడు దేవుడు ఎలా కార్యం చేశాడో మనకి కూడా ప్రభువు కార్యం చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా చూసారా? అంటే దేవుడు ఖచ్చితంగా మనకి సమాధానమును కలగజేస్తాడు. నీ ఇబ్బందుల వల్ల నీకు సమాధానం లేకపోవచ్చు, అప్పుల వల్ల నీకు సమాధానం లేకపోవచ్చు. ప్రభువు ఇబ్బంది కొలిమిలో నుంచి నిన్ను పైకి లేవనెత్తి, అప్పుల ఊబిలో నుంచి నిన్ను పైకి లేవనెత్తి ఉన్నతంగా లేపి, ఈ రోజు నీ చెయ్యి ఒకరి దగ్గర అప్పు తీసుకునేలాగా ఉందేమో, రేపొద్దున నీవే అనేకులకు అప్పిచ్చున్నట్లుగా చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం.
కుటుంబంలో సమాధానం, కుటుంబీకులకు సమాధానం. కుటుంబంలో సమాధానం ఎప్పుడు ఉంటుందండి? 128వ కీర్తన మనకు బాగా తెలుసండి. 128వ కీర్తన 128వ కీర్తన ఇప్పుడు చదివారా? తర్వాత చదవండి. 128వ కీర్తన ఒకసారి తీయండి. ఆఖరి మాట చదవండి. ఆఖరి లైన్ 128వ కీర్తన. ఇశ్రాయేలు మీద సమాధానముండునుగాక. దానిపై మాట చదవండమ్మా. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఎలాగూ ఆశీర్వదించబడును అని చెప్తూ లాస్ట్లో ఏమన్నాడు? ఇశ్రాయేలు మీద సమాధానముండునుగాక అన్నాడు. ఇప్పుడు ఎలా ఆశీర్వదించబడితే సమాధానం అన్నాడు? సమాధానం ఉంటుందని చెప్పాడు. అక్కడ ఒకటి చెప్పాడు, నీ కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు. ఇక్కడ ఉన్నమాటేనా? నీ కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు. ఒకవేళ ఈ రోజు వరకు నువ్వు కష్టపడిన కష్టం అంతా నువ్వు అనుభవించడానికి లేకుండా పోతుందా? ఇలా వస్తే అలా వెళ్ళిపోతుందా? నువ్వు అనుభవించలేకపోతున్నావు. ఇక్కడ నుంచి నువ్వు అనుభవించబోతున్నావు. రెండోది, నీ ఇంట్లో నీ భార్య, నీ లోగిట అంటే నీ ఇంట్లో నీ భార్య ఎలా ఉంటుందంటే ఫలించు ద్రాక్షవల్లి. ఎలా ఉంటుందండి? ఫలించు ద్రాక్షవల్లి. ద్రాక్షవల్లిని చూస్తే ఎంత చక్కగా ఆనందంగా ఉంటుందండి, గుత్తులుగా కాస్తే. ఫలించు ద్రాక్షవల్లిని చూస్తే, అవునా కాదండి? పచ్చిగా ఉండి ఆ గుత్తులు అలాగే ద్రాక్షలు కనపడుతూ ఉంటే చూడడానికి వీడియో చూస్తేనే ఎంత మురిసిపోతామో, నేరుగా చూస్తే ఇంకెంత సంతోషం అండి. కొంతమంది ఎలా ఉండరు ఇంట్లో భార్యలు, గయ్యాల గంప ముళ్ళ కంప అన్నట్టు ఉంటుంది. ఎలా ఉంటారండి? గయ్యాల గంప ముళ్ళ కంప. ఇంటికి వెళ్దామంటే ఇంటికి ఎందుకు లేదా బాబు, ఇంటికి వెళ్ళి కాడ నుంచి సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, కలిగి ఏదో ఒకటి వాగుతున్నది, ఏదో ఒకటి అత్యాలదు ఇత్యాలదని అంటూనే ఉంటుంది అని అనుకునేవాళ్ళు లేకపోలేదు. అలాగని కష్టపడకుండా ఉన్నది మొత్తం ఊడ్చేసే భర్తలు లేకపోలేదు. వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు తగలబడి. భార్య కష్టపడి పిల్లల కోసం అని చెప్పి పగలంతా కష్టపడి తీసుకొస్తే వీడు సాయంత్రం కల్లా ఎగదానికి వెళ్ళిపోయి శుభ్రంగా తాగేసి పడిపోతారు ఎక్కడ పడుతుంది. ఇప్పుడు అలాంటి వాడు వల్ల కుటుంబంలో నెమ్మది ఉంటుందా? సమాధానం ఉంటుందా? ఎందుకంటే ఏంటి ఇలా ఉంది పరిస్థితి అని. కానీ ప్రభువారు అలాంటి పరిస్థితులన్నిటి నుంచి కూడా ప్రభువారు మనల్ని విడిపించి మనకి మన కుటుంబాలకి సమాధానం దయచేయబోతున్నారు. ఆమేన్, హల్లెలూయా. అది ఈ రోజు నుంచే ప్రారంభమైంది. విశ్వసిస్తే పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకోటి ఏమన్నాడండి? నీ పిల్లలు నీ బల్ల చుట్టూ ఒలీవ మొక్కల్లాగా ఉంటారు. అంటే తల్లిదండ్రుల మాట పిల్లలు చక్కగా వింటారు. అంతేగాని తల్లిదండ్రులు చెప్తే అటు చేస్తారే, నేను మరి అటు వెళ్ళొద్దురా, నేను వెళ్తా, కూతురుగా ఇంట్లో నేను ఉండను అనేవాళ్ళు లేరండి. ఇక ఆడపిల్లల సంగతి అయితే చెప్పలేము. ఇంట్లో పని చేయమంటే చేతి చేసుకుని అది మనిషి ఏంటి, వీళ్ళు బయట తిరగపోవచ్చు, ఆడేమో బయటికి పోతాడు మగపిల్లడు కనుక. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పెద్ద పోటుగాడు వాడు, మగపిల్లడు కనుక పెద్ద పోటుగాడు, బయటికి వెళ్ళి లోకాన్ని తెలుసుకోవాలి, బయట తిరగలాడు అని పెంచుతారు. ఆడు బయటికి వెళ్ళి చేయాల్సినవన్నీ చేయకుండా అన్నీ చేసుకుంటూ వస్తాడు. ఆడు ఇంట్లో మాట వినడం, ఇంట్లో పొగరుగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. చిన్న పని చెప్పినా చేయడు. ఎక్కువ మాట్లాడితే ఇంట్లో గొడవపడి బయటికి వెళ్ళిపోతాడు. ఎందుకని? మనం నేర్పిందే. మగపిల్లడు వాడికి అన్నీ తెలియాలి. మరి ఆడపిల్ల కదా, అలా తెలవద్దు దాన్ని. మరి ఆడపిల్లని పంపవా? అంత సోది. పెంపకం చేత కాదు. పెంపకం చేత కాక మగపిల్లడు అయితే రోడ్డు మీద తిరగచ్చు, ఆడపిల్లకి ఇంట్లోనే ఉండాలి. అందుకే ఆడు రోడ్డు మీదకి వెళ్ళి చెత్త చెదారం నానా చండాలం అంతా చూసి చేసేవి చేయకుండా అన్నీ చేసి, సహవాసం వాళ్ళకి మించిన వాళ్ళతో చేసి, సహవాసం చేయకుండా వాళ్ళతో చేసి, మొత్తం చెత్త చెదారం అంతా హృదయంలో ఎక్కించుకుని వస్తాడు. ఇంతెందుకు మాట్లాడాడు కాడు. ఈ వీళ్ళు ఉన్నారనుకో టీవీ పెట్టుకుని చూస్తారు అంతే. ఏమ్మా ఈరోజు సెలవు కదా, కొంచెం చిన్న పని చేసి ఇవాడొక్కరోజే సెలవు మాకు, ఇవాడొక్కరోజు సెలవు మాకు, వేసుకు పని చేయమంటాను, ఎంజేనో నా ఇష్టం. చిత్త వేసుకుంటే మానే. మరి పని చేయకపోతే తింటానికి వెళ్ళకొస్తాం ఉండవు, వండితే వండి అది మానే, వండితే తింటే లేదు.
తింటేనే బతుకుతామేంటి, నీ ఇష్టం చేతి చేయలేదు, చేసే తినలేదు లేదు అనేవాళ్ళు లేరండి బాబోయ్. అలా ఉంటే కుటుంబం సమాధానం లేని స్థితిలో ఉన్నట్లు. కుటుంబంలో సమాధానం లేని స్థితి. సమాధానం ఉన్న స్థితి అయితే ఖచ్చితంగా కష్టపడి తీసుకొస్తాడు, కష్టపడి తీసుకొచ్చిందంతా వాళ్ళు అనుభవిస్తారు. అలాగే ఆ భార్య చక్కగా ఫలించే ద్రాక్షవల్లిలాగా చక్కగా నెమ్మదితో నిదానంతో సమాధానంతో ఉంటుంది. ఊర్లో ఉన్న అన్ని నెత్తి మీద పెట్టుకుని ఆళ్ళ విషయాలన్నీ నెత్తి మీద పెట్టుకుని ఇంట్లోకి వచ్చిన భర్త మీద చిరాకు పడుతూ అయిన దానికి కాని దానికి అరుస్తూ ఉందనుకోండి, అది అన్న గయ్యాల కంప ముళ్ళ కంప. ముళ్ళ కంపని ఏమైనా ముట్టుకుంటారండి, దగ్గరికి వెళ్తారండి? అలా ఉండకూడదు. ఒక నెమ్మది, ఒక సమాధానం. నేను ఇప్పుడు ఇంటికి వెళ్తే నాకు సమాధానం ఉంటుంది, నా భార్య నిదానంగా ఉంటుంది, సమాధానంగా ఉంటుంది. ఏమండి, అరుపులు కేకలు ఉండవు, నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడదు, చక్కగా ఉంటుంది అన్నట్లుగా అనిపిస్తాడు. ఇంటికి వస్తాడు, లేకపోతే పొడుకునే టైంకి వస్తాడు. ఎందుకంటే ఇక ముందు వచ్చిందంటే ముందు వచ్చాడంటే మొదలయ్యాక అలా ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదొక ప్రియమైన దేవుని ద్వారా మన కుటుంబంలో సమాధానం ఉండాలి. ఇంకెవరికి సమాధానం అంటే ఒకసారి చూడండి, యెషయా గ్రంథము 57వ అధ్యాయము, యెషయా గ్రంథం 57వ అధ్యాయం 19వ వచనం. వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు ద్రస్తులకును సమీపస్తులకును సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరచదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. దూరస్తులకు సమీపస్తులకు సమాధానం. సమీపస్తులు అంటే ఎవరు? మనతో పాటు మన కుటుంబంలో ఉండేవాళ్ళు, ఇరుగు పొరుగు వారు. దూరస్తులు అంటే ఎవరు? వీటిలో 2 రకాలు ఉంటారు. 1 మన దూరపు బంధువులు, 2 మనం ఏదో తొందరలోనో అనుకోకుండానో చిన్న చిన్న మనస్పర్ధలు, చిన్న మాట అనుకున్నాం, చిన్న మాట అనుకున్నాం. ఎవరు వాళ్ళు? మన సొంత రక్త సంబంధులు, మన తోబుట్టువులు. చిన్న మాట అనుకుంటే మాట్లాడకుండా ఉంటామండి? చెప్పాలి, మీరు మాట్లాడకుండా ఉంటావా? అలా ఉండొచ్చా? అందుకే దూరస్తులకి సమీపస్తులకి చిన్న మాట అనుకున్నాం. కొంతమంది ప్రార్థన, అయ్యగారు మా ఇంట్లో కుటుంబ ప్రార్థన పెట్టండి అంటారు. చెప్తున్నా, సంఘాలు అంటారా? అంటారు. అయ్యగారు సరే అమ్మ పెడతాను, ఇవాళందరం పిలవండమ్మా, వాళ్ళు కూడా వాక్యం వింటారు కదా, అందరం కలిసి కుటుంబం చక్కగా. కుటుంబ ప్రార్థన అంటేనే మన కుటుంబము మన రక్త సంబంధం రావాలి, అవునా కాదండి? అదే కుటుంబ ప్రార్థన అంటే. ఈ కుటుంబ ప్రార్థన అంటే ఏం జరుగుద్ది? మనం ఉంటాం, సంఘంలో వాళ్ళు కొంతమంది వస్తారు, వీలైన వాళ్ళు, ఆ సమయానికి అనుకూలమైన వాళ్ళు. మన రక్త సంబంధులు మాత్రం వస్తారండి? రారు. ఎందుకని? వీళ్ళు పిలవరు ముందు. ఇప్పుడు వాళ్ళది పొరపాటో నీది పొరపాటో, ఎప్పుడో ఏదో ఒక మాట అనుకున్నారు, అయిపోయింది. ఇప్పుడు నీ ఇంట్లో ప్రార్థన పెట్టుకున్నావు కనుక ఇప్పుడు పిలవాల్సింది ఎవరో? అవునా కదండి? ఎవరు ప్రార్థన పెట్టుకున్నారో వాళ్ళే వెళ్ళి పిలవాలి సమాధానంతో. నువ్వు పిలువు, వాళ్ళు వస్తారు రారా తర్వాత సంగతి, పిలవరు. ఒకసారి కుటుంబ ప్రార్థన పెట్టుకున్నారు, మమ్మల్ని పిలిచారు, వెళ్ళాం. వెళ్తే నేను అనుకున్నాను, మా కుటుంబం ఇక్కడ ఎంతమంది ఉన్నారండి, మా కుటుంబస్తులు మొత్తం అంతా కలిపి 50 కుటుంబాలు ఉన్నాయండి, 40 కుటుంబాలు ఉన్నాయండి అని చెప్పారు అంతకుముందు. ఏమో 40 కుటుంబాలు అంటే కనీసం 10 కుటుంబాలన్నా వస్తాయేమో, అందరికీ పనులు ఉంటాయి కదా, వాళ్ళు పనులకి వెళ్ళినా 10 కుటుంబాలన్నా వస్తారేమో, మంచి వాక్యం చెప్తామని సిద్ధపడి వెళ్తే ఎవరు లేరండి. ఆ కుటుంబం వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కాకుండా వాళ్ళ చెల్లి కుటుంబం ఉందంతే. వాళ్ళు వాళ్ళ చెల్లి కుటుంబమే, ఇంకా వాళ్ళ అన్నయ్యలు, వాళ్ళ అక్కలో, వాళ్ళ చెల్లెళ్ళు, వాళ్ళ బావోళ్ళు, ఆయన తరపున అన్న తమ్ముళ్ళు, వీళ్ళందరూ ఉన్నారు. ఒక్కళ్ళని పిలవాల. ఈ అమ్మ మరి ఎవరు రాలేదు, ఇప్పుడు 7 గంటలకు ప్రార్థన అన్నాను, మరి ఏంటి ఇంకెవరు రాలేదంటే, ఎవరు రారా మీరు ప్రారంభించండి అన్న. ఎవరు రారు ప్రారంభించండి ఏంటి, రానని చెప్పారా అన్న. దగ్గర నేను పిలవలేదంటుంది. ఏంటంట, నేను పిలవలేదు. ఈ అమ్మ ఎందుకు పిలవలేదమ్మా, ప్రార్థన పెట్టుకుని నలుగురికి వాక్యం వినిపించవా? మేమే వస్తే వెళ్ళాం. అయ్యా అందుకు కుటుంబ ప్రార్థన పెట్టుకున్నారంటే కానికెత్తారు, చిచి అలాంటి బుద్ధులు మాకు లేవు. మాకు కానుకొద్దు, భోజనం కూడా పెట్టవసరం లేదు.
పిలిచి వాళ్ళ కుటుంబానికి, ఆ చుట్టుపక్కల వాళ్ళకి, వాళ్ళ రక్త సంబంధులకు పిలిచి వాక్యం చెప్పిస్తే చాలు. దేవుని మాట, దేవుని సువార్త చెబుతాం, దేవుని వాక్యాన్ని ప్రకటించి వచ్చేస్తాం. రూపాయి ఆశించాం. ఈరోజు కదా ఏ రోజైనా అమ్మా మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన పెట్టి ఎప్పుడన్నా రూపాయి ఆశించినా? భోజనం కూడా వద్దంటే నువ్వు బతికినాడితే నన్ను ఇంట్లోకి వచ్చి భోజనం చేశాను. ఇప్పుడు ఏమడిగామండి? డబ్బులు అడిగావా? కానుక అడిగావా? లేకపోతే అందరినీ పిలిచి నాకు ఏమంటారు డబ్బులు వస్తాయా? ఎందుకు వెళ్ళమన్నా? దేవుని వాక్యం వినిపిద్దాము అని. వాక్యం హృదయాన్ని మారుస్తుంది, వాక్యం ఆదరిస్తుంది, వాక్యం నెమ్మదిని కలిగిస్తుంది, వాక్యం హృదయాన్ని మారుస్తుందండి. ఆ వాక్యాన్ని వినిపించడానికి పిలవకపోతే ఇంకెందుకంటే నేను పిలవలేదన్న. ఎందుకు పిలవలేదని అడిగితే ఏమన్నా తెలుసా? నేను పిలిచిన వాళ్ళు రారండి అంది. నేను పిలిచినా వాళ్ళు రారు. అసలు నువ్వు వచ్చే సంగతి రాని సంగతి తర్వాత ముందు పోతే పిలవాలిగా. నువ్వు డిసైడ్ అయిపోవటం ఏంటి రారని? వాళ్ళు ఏమనుకుంటారు? పిలిస్తే వెళ్దాం అనుకుంటారు. నువ్వేమనుకున్నావు? పిలిస్తే రారు అనుకున్నావు. వస్తారా రారా అనవసరం. దేవుని మాట ప్రకారం దేవుని బిడ్డగా దేవుని ప్రార్థన పెట్టుకున్నాం కనుక మనమే వెళ్ళి వాళ్ళని మా ఇంట్లో ప్రార్థన ఉంది, ఇన్ని గంటలకి పాస్టర్ గారు వస్తున్నారు రండి అని చెప్తే ఎంత బాగుంటుందండి. ఇక వస్తారా రారా అనేది తర్వాత విషయం. అవునా కదండి? దేవునికి స్తోత్రం కలుగును కనుక. హల్లెలూయా. ఇలా ఉంటారు కొంతమంది. ఇప్పుడు వాళ్ళకి సమాధానం ఉందా? వాళ్ళకి మా నలుగురికి ఇంకో నలుగురు కుటుంబ ప్రార్థన, పేరుకి మాత్రం గొప్ప చెప్పుకోవడానికి మాత్రం సంకలు కొట్టేస్తారు. మాకు అన్ని కుటుంబాలు ఉన్నాయి, ఇన్ని కుటుంబాలు ఉన్నాయి. ఎందుకు ఆడ పిలిచి ఒక 2 మాటలు చెప్పించలేకపోయావు నువ్వు అవకాశం వచ్చినప్పుడు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దురస్తులకి సమీపస్తులకి ఏముండాలండి? సమాధానం ఉండాలి. ఏదో చిన్న చిన్న పొరపాటు ఒక మాట అనుకున్నాం. ఇప్పుడు మీ 2 అక్కచెల్లెళ్ళేగా, మీ 3 అక్కచెల్లెళ్ళేగా, మీరు ఎప్పుడు ఏం మాట అనుకోలేదమ్మా? చిన్న చిన్నగా కొట్టుకునే ఉంటారుగా. చెప్తున్నాను, అది అన్ని చోట్ల జరిగేదే. చిన్న చిన్న కొట్టుకునే ఉంటారుగా, కొంచెం గట్టిగా మాట్లాడుకుని తిట్టుకునే ఉంటారుగా. మరి అంటే కాని మాటలు కాకపోయినా నువ్వెంత నువ్వేపో మాకేంటి అని అనుకునే ఉంటారుగా. నీతో నాకు పని లేదు, అంత అవసరం లేదు, నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు అని అనుకునే ఉంటారుగా. మరి ఇప్పుడు చెట్టపట్టలు పట్టుకుని చేతులు పట్టుకుని వచ్చారుగా. అవునా కాదండి? మరి వాళ్ళతో ఎందుకుండరు? వాళ్ళతో ఎందుకుండరు? ఇప్పుడు ఇద్దరిలో ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయితేనే కదా సమాధానం వస్తుంది. మరి తగ్గకపోతే మనమే ముందు సమాధానం పడమని చెప్పాడుగా దేవుడు. ఏమన్నాడు? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఏమన్నాడు? అసలు నీ మీద వాళ్ళకి కోపం ఉందని తెలిస్తే నువ్వే సమాధానం పడమన్నాడు. నీకు వాళ్ళ మీద కోపం ఉంటే కాదు, నీ మీద వాళ్ళ కోపం ఉందని తెలిస్తే నువ్వే వాళ్ళతో మాట్లాడని చెప్పాడు. దూరస్తులకి సమీపస్తులకి ఉండాలండి సమాధానం. ఇది మొదలుకొని ప్రభు మనకి దూరస్తులకు సమీపస్తులకు మధ్యలో సమాధానాన్ని చేయబోతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇంకో విషయం చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 24-25లో మనందరికీ తెలిసిన విషయం నేను చెప్పేస్తాను చూడండి. ఇక్కడ బలిపీఠం దగ్గర ఉన్నాడు, అర్పణ అర్పించడానికి వచ్చాడు. ఇప్పుడు ఏం లేదు, సమాధానం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? సమాధానం పొందుకోవాలంటే ఆ అర్పణ అక్కడ పెట్టేసి వెళ్ళి సమాధానపడి రావాలి. వెళ్ళి సమాధానపడి రావాలి. సమాధానం లేకుండా నువ్వు ఆరాధన చేసినా, పాట పాడినా, ప్రార్థించినా ఏమీ ఉపయోగం ఉండదు. నీకు సమాధానం అనేది నీ జీవితంలో దొరకదు. సమాధానపడే ఏం చేయాలండి? బలిపీఠం దగ్గరికి రావాలి. బలిపీఠం అంటే ఏంటి? దేవుని సన్నిధిలోన పులిపీఠే బలిపీఠం. దేవుని సన్నిధే బలిపీఠం. ఎక్కడ ఉండేదండి? దేవుని సన్నిధిలోకి ఉండేది, ఆవరణలోనే ఉండేది. ఆ ఆవరణలో నువ్వు అడుగు పెట్టేటప్పుడు ఏమన్నాడు? సమాధానం పట్టి రావాలి. ఒకవేళ సమాధానం లేదని తెలిస్తే నువ్వే వెళ్ళి వాళ్ళని పలకించి రావాలా. అవకాశం దగ్గరలో ఉన్న వాళ్ళైతే, దగ్గరలో లేని వాళ్ళైతే ఫోన్ చేసే అవకాశం ఉంటే ఫోన్ చేయాలా. లేదంటే వాళ్ళు కలిసినప్పుడు నువ్వే ముందెళ్ళి వాళ్ళతో సమాధానం పడాలా, నువ్వే పలకరించాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతం పెట్టాలా. దేవునికి స్తోత్రం. ఎఫెసీ పత్రిక 4:1 ఏమన్నాడంటే, సమాధానం అనుబంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోండి అన్నాడు. సమాధానం అనే బంధంతో ఆత్మ అనుగ్రహించే ఐక్యతను కాపాడుకోవాలి.
ఆత్మ అనుగ్రహించే ఐక్యత కాపాడుకోవాలి అంటే సమాధానం అనే బంధంతో మనం బంధించబడాలి. ఎక్కడ సమాధానం కోల్పోయామో ఆ బంధం ఏ మాట ద్వారానో, ఏ పని ద్వారానో, ఏ క్రియ ద్వారానో ఎలా తెగిపోయిందో ఆ బంధం, మరలా ఆ విషయాన్ని మనం తెలుసుకుని మనమే వెళ్ళి ఆ బంధాన్ని మరలా, సమాధానాన్ని మరలా కలుపుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకోటి ఇక్కడ ఏమన్నానండి, అతని సింహాసనమునకు సదాకాలము ఏముండాలి? సమాధానము అన్నాడు. ఇందాక అతని సింహాసనానికి, దావీదుకి, సంతతికి, కుటుంబానికి, సింహాసనానికి. ఇప్పుడు సింహాసనానికి సమాధానం అంటే ఆ కుర్చీగా, సింహాసనం అంటే కుర్చీగా, కూర్చునేదేగా, ఇక్కడ కూర్చునే కుర్చీగా సమాధానం మీరు చెప్పాలి. సింహాసనానికి సమాధానం అంటే ఏంటండి? కుర్చీగా కాదుగా, అంత అమాయకంగా ఏమి ప్రభువు చెప్పడుగా. సింహాసనము అంటే దాని అర్థం ఏంటి? పరిపాలకుడు కూర్చునే స్థలం అంటే అతని పరిపాలనలో సమాధానం ఉండాలి. నీ పరిపాలనలో సమాధానం ఉండాలి. భర్త ఉన్నాడు, ఆ భర్త తన కుటుంబాన్ని పరిపాలించున్నప్పుడు ఏముండాలి? కుటుంబంలో సమాధానం ఉండాలి. కొంతమంది భర్తలు పరిపాలిస్తే సమాధానం ఉండదు, ఏమి ఉండదు, అంత గొడవలే. కుటుంబాన్ని పరిపాలకుడు ఏం చేయాలండి? తప్పు జరిగినప్పుడు జాగ్రత్తగా హెచ్చరికలు చేస్తూ దాన్ని సరిచేయాలి. ప్రేమించే దగ్గర ప్రేమించాలి, వాత్సల్యం చూపించే దగ్గర వాత్సల్యం చూపించాలి, గద్దించే దగ్గర గద్దించాలి, అన్ని రకాలు చేసుకుంటూ పరిపాలన చేయాలి. అలాగే భార్య పరిపాలనలో కుటుంబాలు కొన్ని సరిగా ఉండవు, పరిపాలన రాదు వాళ్ళకి. భార్య భర్త లేదా భర్త భార్య ఇద్దరు ఒకటా వేరు వేరే అండి? ఒకటేగా. వారు ఏక శరీరమై ఉన్నారు అని మొదటి ఆది కాలంలో చెప్పేసేట్టుగా వాళ్ళిద్దరు ఒకటేగా, వేరువేరుగా మనం ఫీల్ అవ్వకూడదు. అలా ఫీల్ అయితే ఖచ్చితంగా మన ఏలుబడి ఖచ్చితంగా కుటుంబంలో ఫెయిల్ అయిపోద్ది. సింహాసనం అంటే పరిపాలన. మన పరిపాలన, మన ఏలుబడి కుటుంబంలో వర్ధిల్లదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక తల్లిదండ్రుల మాట పిల్లలు వినరు. ఎంతమంది తల్లిదండ్రులు పిల్లల మాట వింటలేదని కంప్లైంట్ ఇవ్వండి అంటే ప్రతి కుటుంబం ఇచ్చే పరిస్థితిలో ఉంది ఈరోజు. 100కి 95 మంది ఇస్తారు, ఒక 5 కుటుంబాలు మాత్రం ఇవ్వరు. మా పిల్లలు మా మాట వింటారండి అని చెప్పే అవకాశం ఉంది అని నేను అనుకుంటున్నా. పోనీ ఇంకా వేసుకుంటే 90 కుటుంబాలు కంప్లైంట్ ఇస్తారు, 10 కుటుంబాలు మాత్రం కంప్లైంట్ ఇవ్వరు, మా పిల్లలు మా మాట వింటారు. మన ఏలుబడిలో మన కుటుంబం అంతా కూడా సమాధానంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి కోసం చదవండి. మేము దేవుని బిడ్డరా, ఆ వ్యక్తి కోసం మీరు చదవాలి. ఒక నిమిషం ఉన్నారు. రెండవ దినవృత్తాంతాల గ్రంథం 21వ అధ్యాయం 20వ వచనం. రెండవ దినవృత్తాంతాలు 21:20. దినవృత్తాంతాల రెండవ గ్రంథము 21:20. ఏలనారంభించినప్పుడు ఎవరండి తెలుసా? ఎవరు తెలుసండి? యెహోరాము. ఎవరండి ఈ వ్యక్తి? యెహోరాము 8 సంవత్సరాలు పరిపాలన చేశాడండి రాజ్యాన్ని. ఒక్కడికి కూడా ఇష్టం లేదంట. అతని పరిపాలన ఒక్కడికి కూడా ఇష్టం లేదండి. కారణం ఏంటి? సమాధానం లేదు పరిపాలనలో. 8 సంవత్సరాలు నెమ్మది లేదు, సమాధానం లేదు. కొంతమంది పరిపాలన చేస్తే అంతే. దావీదు ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడండి? దావీదు ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు? ఇప్పటికి 3-4 సార్లు చెప్పాను. ఇంకొకసారి లైవ్ ఆపేసి రికార్డింగ్ ఆపేసి కూడా 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఎన్ని సంవత్సరాలు అండి? మరి గట్టిగా చెప్పు. 40 చెప్తున్నారు గట్టిగా. వాళ్ళకి వినపడాలి కదా. తర్వాత మీరు చూస్తుంటే మీకు కూడా వినపడాలి కదా. నా వయసే అనుకోవాలి కదా. అవునా కదండి? దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలా? ఎవరికి? నాకు కనపడటం కాదు, మీ పెదాలు అక్కడ వినపడాలి.
40 సంవత్సరాలు పరిపాలన చేస్తేనండి 40 సంవత్సరాలు యుద్ధాలు, 40 సంవత్సరాలు కూడా ఏమంటే యుద్ధాలు జరుగుతూ ఉంటే దేశం క్షేమంగా ఉంటుందా, నెమ్మదిగా ఉంటుందా, సమాధానంగా ఉంటుందా? ఇప్పుడు బాబు పోయినసారి రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధం అయితే మన భారతదేశంలో రేట్లు పెంచేశారు. నూనె 220 రూపాయలు వెళ్ళింది, తెలుసుగా మీకు. ఎందుకు వెళ్ళింది అనుకుంటున్నారు? రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధం జరుగుతుంది, మేము కూడా ఆ యుద్ధంలో సహకరిస్తామని చెప్పాం కనుక యుద్ధ సామాగ్రి ఖర్చు అవుతాయి కనుక, బాంబులు అవన్నీ ఖర్చు అవుతాయి కనుక, మళ్ళీ తయారు చేయాలంటే డబ్బులు కావాలి కనుక రేట్లు పెంచేసాం. మీకు అర్థమవుతుందా? వాళ్ళు ఎవరికో యుద్ధం అయితే మన దేశానికి రేట్లు పెంచారు. దేవుని స్తోత్రం. అసలు ప్రపంచంలో ఏ 2 దేశాలకి యుద్ధమైనా మన దేశంలో రేట్లు పెంచేస్తారు. అదే మిక్కిలి అనుకూల సమయం అనుకుంటారు అంతే వాళ్ళు. ఇదే మిక్కిలి అనుకూల సమయం, అల్లెల్లుయా, పెంచే రేట్లు పెంచాయి, మన గవర్నమెంట్ ఇన్కమ్ పెంచాయి. అటు రేట్లు పెంచాయి, గవర్నమెంట్ ఇన్కమ్ పెంచాయి, రాబడి పెంచేయాలి. నీకు అర్థమవుతుందా? కానీ 40 సంవత్సరాలు దావీదు గారు పరిపాలనలో 40 సంవత్సరాలు యుద్ధాలే. కానీ దేశం అంతా కూడా నెమ్మదిగా, సంతోషంగా, సమాధానంగా ఉందంట. ఇంతవరకు ఎవ్వరి పరిపాలనలో కూడా అంత క్షేమం లేదండి. దేశంలో యుద్ధం జరుగుతుందంటే ఎక్కడో కార్గిల్లో యుద్ధం అయితేనే మనం ఇక్కడ వణికిపోయేవాళ్ళం. ఎవడో చేయ విధంగా బాంబు వేస్తాం మనకు తెలియదు కదా, ఆ బాంబు ఎక్కడ పడుతుందో మనకు తెలియదు కదా, అవునా కదండి? లేకపోతే మనం తెలిసిన వాళ్ళు మన కుటుంబీకులు సైనికులుగా ఉంటే వాళ్ళు ఏమవుతారో తెలియదనే టెన్షన్. నెమ్మది సమాధానం ఉండదు యుద్ధం జరుగుతుంటే. కానీ 40 సంవత్సరాలు యుద్ధం జరుగుతున్నా కూడా దేశం క్షేమంగా, నెమ్మదిగా, సమాధానంగా ఉంది. కేవలం దావీదు వల్ల మాత్రమే అయింది. అలాంటి ఏలుబడి మనలో, మన కుటుంబంలో ఉండాలి. దేవునికి స్తోత్రం. నీ ఏలుబడిలో ఓ ప్రియమైన భర్త, సహోదరుడా, నీ ఏలుబడిలో నీ కుటుంబం సమాధానంగా ఉండాలి. ప్రియమైన తల్లి, సహోదరి, భార్య, నీ ఏలుబడిలో నీ కుటుంబం సమాధానంగా, నెమ్మదిగా ఉండాలి. పిల్లలారా, మీరు మీ తల్లిదండ్రులకు లోబడి మీ కుటుంబంలో సమాధానాన్ని కలగజేయాలి. సమాధానం నిలిచి ఉండినట్లుగా మీరు సహకరించేవారుగా ఉండాలి. ఇప్పుడు దేశంలో యుద్ధాలు జరుగుతున్నా, నెమ్మది లేకపోయినా, అసమాధానంగా ఉందా? లేదు. అలాగే మన కుటుంబంలో కూడా డబ్బులు ఉన్నా లేకపోయినా, ఏమండి, శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, నిందలు వచ్చినా, బాధలు వచ్చినా, హింసలు వచ్చినా, మనం మాత్రం ఎలా ఉండాలండి? సమాధానంగా ఉండాలి. అది ఎవరి వల్ల సాధ్యమవుతుంది? కుటుంబంలో ఉన్న అందరూ సమాధానం కోసం వెంటాడితేనే అది సాధ్యం. లేకపోతే ఏమాత్రం కూడా అవకాశం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక వాక్యం చూద్దాం. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 12-13 వచనాలు. సంఖ్యాకాండము 25, 12, 13. వచ్చినాడు. కాబట్టి నీవు అతనితో ఇట్లనము, అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను, అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకును కలిగి ఉండును. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యాజక నిబంధన, సమాధాన నిబంధన ఉంది కదా. అంటే మనం అందరం కూడా ఇప్పుడు యాజకులువా కాదండి? యాజకులు అంటే మళ్ళీ పాస్టర్ అభిషేకం వేరు, మీకు అభిషేకం వేరు. మీరందరూ కూడా రాజులైన యాజక సమూహం అన్నాడు. అంటే అందరం యాజకత్వం చేయాలిగా. యాజకత్వం అంటే ఏంటండి? ఇప్పుడు లేవీయులందరూ నాకు యాజకులై ఉంటారు, ఎప్పటికి యాజకులై ఉంటారు అన్నాడు. ఇప్పుడు అందరూ యాజకత్వం చేస్తారా? అందరూ అతి పరిశుద్ధ స్థలానికి వెళ్తారా? అందరూ పరిశుద్ధ స్థలానికి వెళ్తారా? అందరూ ఆవరణంలో బలిపీఠం దగ్గరికి వెళ్ళిపోతారా? మిగతా పరిచర్యలు చేస్తూ ఉంటారు కొంతమంది. బలిపీఠం దగ్గరికి వెళ్ళేవాళ్ళు దానికి అభిషేకించబడి దానికి వెళ్తారు. సముఖ రొట్టెల బల దగ్గరికి వెళ్ళేవాళ్ళు దానికి అభిషేకింపబడిన వాళ్ళు ఉంటారు. ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒక్కసారి కరుణాపీఠం దగ్గరికి, అతి పరిశుద్ధ స్థలానికి వెళ్తాడు. ఎవరి అభిషేకం వాళ్ళది. ఇప్పుడు మీ అభిషేకం కూడా మీకు కదా. దేవుడు రక్షించాడంటే మీరు కూడా ఇప్పుడు ఏమయ్యారు? యాజక సమూహంలో ఉన్నారు. ఇప్పుడు మీ పరిచర్య కానీ, మీ పరిచర్యలో ఏముండాలి? సమాధానం ఉండాలి. మీ ప్రార్థనలో ఏముండాలి? సమాధానం ఉండాలి. మీ ఆరాధనలో ఏముండాలి? సమాధానం ఉండాలి. యాజకత్వంలో సమాధానం అంటే అదే. పక్కింటితో గొడవపడొచ్చి, అయ్యా నన్ను దీవించి ఆశీర్వించు, నేను మందిరంలో పని చేస్తున్నా, పరిచయం చేస్తున్నా కాబట్టి నాకు దీవెనలు వస్తాయా? అందుకని నీ పరిచర్యలో ఏముండాలి? సమాధానం. ఎదురింటి వాళ్ళతో పోట్లాడి వచ్చి ప్రార్థన చేస్తే అవుతుందండి? నీ ప్రార్థనలో ఏముండాలి? సమాధానం ఉండాలి.
ఓ ఇక్కడికి వచ్చి నింపు ప్రభువా, నీ ఆత్మను పంపయ్యా, ఓ మమ్మల్ని నింపయ్యా, ఓ నీ అభిషేకం హల్లెలూయా అంటే అవదో. మన ఆరాధనలో ఏముండాలి? సమాధానం ఉండాలి. మనం ఆరాధించేటప్పుడు మన మీద ఎవరికైతే విరోధంగా ఉన్నామో వాళ్ళతో ముందు సమాధానపడి రావాలా. నీ యాజకత్వంలో ఏముండాలి? సమాధానం ఉండాలి. దేవునికి స్తోత్రం. అందుకే హగ్గయి గ్రంథం 2:9 అంటాడు, అంతటా సంఘం క్షేమాభివృద్ధి పొందుచు సమాధానముగా నడుచుకొనుచున్నది అంటాడు. అంతటా ఏం పొందుతుందండి? సంఘం అంతా క్షేమాభివృద్ధి పొందుతూ సమాధానంగా నడుచుకుంటుంది. సంఘంలో సమాధానం ఉండాలి. నువ్వు ఎక్కువ అంటే నేను ఎక్కువ, మేము మొదటి నుంచి ఉన్నవాళ్ళం, నువ్వు ఇవాళ వచ్చావు. ఏయ్ పిల్లలు చూస్తున్నారు ఇటు, ఏంటి మీరు పెద్దలం ఇక్కడ అని అంటారు. ఇప్పుడు సమాధానం ఉంటా? సంఘంలో సమాధానం ఉన్నట్ట? కొంతమంది పెద్దలండి, వచ్చేదా ఎక్కువ మాట్లాడుతుంది చెయ్యవా, హడావిడి బ్యాచ్ ఏమి ఉండదు. అలా చెప్పండి, వాళ్ళు చేస్తారు, చేస్తుంటే పిలిచి మరీ అదే చేయండి అంటాడు. ఆడేమనుకుంటాడు, నేను చేసేది నన్ను పిలిచి చెప్తున్నాడు, మరీ ఎక్స్ట్రా ఎక్కువ అయ్యగారు చెప్పేస్తాను, అయ్యగారు ఆయన మాత్రం నేను పరిచయం రాను అని చెప్పాలని ఆయన మనసులో వీలవుతాడు. ఇప్పుడు సమాధానం ఉన్నట్ట? కొంతమంది సంఘంలోకి వచ్చినా కూడా మా పక్కకు వచ్చి కూర్చుంది ఎందుకు, నా పక్కకు వచ్చి కూర్చుంది ఎందుకు, ఇక ప్లేసే లేదు, అదంతా ప్లేస్ కదా, నా పక్కకే వచ్చి కూర్చోవాలా, అరిగిపోతావా, కరిగిపోతావా, నీకు అక్కడ ఖర్చు అయిపోతుంది ఏంటప్పుడు నీ పక్కన కూర్చుంటే. ఇప్పుడు సంఘంలో సమాధానం ఉన్నట్ట? సంఘంలో సమాధానం లేకపోతే క్షేమాభివృద్ధి కలుగుద్దా? ఎప్పుడు వాళ్ళే పాడాలి, ఎప్పుడు వాళ్ళే వాక్యం చదవాలి, ఎప్పుడు వాళ్ళ చేతిలోనే మైక్ ఉండాలి. ఓరు నాయనో, సమాధానం ఉందా? దేవుడు నీకు కృపిస్తే నువ్వు ప్రార్థన చేయాలి, ప్రభువా దైవజనులను ప్రేరేపించి నాకు కూడా అవకాశం కల్పించు. అంతేగాని ఎప్పుడు వాళ్ళకి ఎప్పుడు వీళ్ళకి అని అనుకోకూడదు. దైవజనుడు ప్రార్థనలో అడుగుతూ ఉంటాడు, ఎవరికి ఏమి ఇవ్వాలి ఏంటి అని, నడిపింపు కోసం లాగా. ఇక్కడ మోకాలు వేసుకుని కూర్చునేది, మీరు అందరూ పాటలు పాడుతుంటే కళ్ళు మూసుకుని కూర్చునేది మోకాలు వేసుకుని ఊరినే కాదు. తర్వాత ఏం చేయాలి, ఎవరికి ఇవ్వాలి ఏంటి, అంతేగాని ప్రార్థన చేస్తాం మేము పాటలు పడతాం కానీ పాస్టర్ గారు మోకాలు వేస్తారు కానీ కళ్ళు మూసుకుని నిద్రపోతారేమోనండి. సోది మాటలు చెప్పండి. పోయే వారం దైవజనులు నాకు ఒక విషయాన్ని పంచుకున్నారు. నేను ఎవరికి ఏదైతే ఇవ్వాలనుకున్నానో దేవుడు మీతో అదే చేయించారండి, ఏకాత్మ కలిగిన దేవుడు అండి. అలా కనిపెడతాం ఎవరికి ఏది ఇవ్వాలి ఏంటి. ఒకడికి ఇచ్చేవని ఇంకోటికి ఇవ్వలేదని మళ్ళీ ఆడగే ఇచ్చేవని మీరు బాధపడద్దు, చెప్తున్నాను. అసమాధానం ఉండద్దు. అర్థవుతున్న బిడ్డారా, వింటున్న మీకు కూడా దేవునికి స్తోత్రం. సమాధానంలో క్షమించాలి. సంఘంలో ఏముండాలి? సమాధానం ఉండాలి. ఈ రోజున అవకాశం రాలేదా, మరలా సరైన సిద్ధపాటుతో వచ్చేవారం రావాలి. అప్పుడు ఖచ్చితంగా నీకు అవకాశం వస్తుంది. కొన్నిసార్లు నడిపింపుని బట్టి వెళ్తూ ఉంటాం. ఇచ్చినోడికి మళ్ళీ ఇవ్వాల్సి వస్తుంది, పోయిన వారం ఇచ్చినోడికి మళ్ళీ ఇవ్వాల్సి వస్తుంది. అది నడిపింపు. అలా కాదు అని వరుసగా ఇస్తుంటే అది మామూలుగా క్రమం. అయితే క్రమం లేదా నడిపింపు రెండు ఒకటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో మన కుటుంబంలో ప్రభువు ఎలా ఉండాలండి, ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? సమాధానం ఉండాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు చెప్పబడినటువంటి ఈ సమాధానాలన్నీ కూడా నీలో కానీ నీ కుటుంబంలో కానీ లేవా? అయితే ప్రభు చెప్తున్న వాగ్దానం ఏంటంటే, ఇది మొదలుకొని నీకు నీ కుటుంబానికి సమాధానమును కలగజేయబోతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎవరండి? ఆయన దేనికోసం ఈ లోకానికి వచ్చాడండి? నశించిన దాన్ని వెతకి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఏమి నశించింది? దేవునికి మానవునికి మధ్యలో సమాధానం నశించింది. ఆదాము అవ్వల వల్ల ఏదేను తోటలో నశించిన సమాధానాన్ని మరలా తిరిగి పునరుద్ధరించడానికి, దాన్ని మరలా కలపడానికి, బంధాన్ని బలపరచడానికి ప్రభు అయిన యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. సమాధాన కర్తగా, సమాధాన అధిపతిగా ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఆ సమాధాన అధిపతి, సమాధానానికి కర్త అయిన యేసయ్య నీకు, నీ కుటుంబానికి, నాకు, నా కుటుంబానికి, మన సంఘానికి సమాధానమును కలగజేయబోతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇది మొదలుకొని ప్రభు మన కుటుంబాన్ని సమాధానంతో నింపునుగాక. ప్రార్థన చేసుకుందాం.